రికార్డుల హైలు, ఇన్వెస్టర్ల యొక్క పరిణామాలు, గ్లోబల్ పరిణామాలు, ఇన్వెస్టర్ల యొక్క బాధలు, ఇలా స్టాక్ మార్కెట్లో అయితే చాలా రోజుల నుంచి అయితే ప్రజెంట్ వాలటాలిటీ మార్కెట్ అయితే మనం చూడడం జరుగుతుంది. సో ఓవరాల్గా గ్లోబల్ ఎఫెక్ట్ యూఎస్లో షట్ డౌన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ Q2 రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా బాగా వాలటాలిటీ ఉంది. ఇలాంటి టైంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎలా ఆలోచించాలి, ఇన్వెస్టర్ల స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇన్వెస్టర్లకు పోర్ట్ఫోలియోలు భద్రంగా ఉండాలంటే ఎలా, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఎలా ఆలోచించాలి, ఇలా ఇవన్నీ వాటిపైన విశ్లేషించేందుకు మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ప్రజెంట్ మీరు చూస్తున్నారు, ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? యూఎస్లో షట్ డౌన్ నడుస్తుంది. ఇక్కడ మార్కెట్ అయితే హైకి అంటే ఆల్ టైమ్ హైకి కూడా దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మార్కెట్లో అంత స్ట్రెంగ్త్ లేదని అయితే చాలామంది చెప్పడం జరుగుతుంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం ప్రజెంట్ మార్కెట్ ఏంటి, ఇన్వెస్టర్ ఏ విధంగా దీన్ని తీసుకోవాలి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ని? సో ప్రెసెంట్ మనం అటు నిఫ్టీని చూస్తున్నప్పుడు 26,000 మార్కులు దానికంటే పైకి వెళ్ళే ప్రతిసారి కొద్దిగా సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. సో సహజంగా మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైకి నియర్ బై గా వెళ్తున్నప్పుడు కొంత ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం అనేది కొంత సహజంగా జరిగేటువంటి ఒక పరిణామం. అండ్ గత 2-3 రోజుల వరకు, 2-3 రోజుల కంటే ముందు వరకు కూడా అటువంటి పరిణామం మాత్రమే ఉండేది, ప్రాఫిట్ బుకింగ్ లాగా మాత్రమే. ఆ తర్వాత చైనా తోటి యుఎస్ దగ్గర అవ్వటము. సో బేసిక్ ఇండియాతో కంపేర్ చేస్తే చైనాకే కొంత ట్యాక్సుల పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందేమో అనే ఒక హోప్ క్రియేట్ అవ్వటము. సో ఇటువంటి పరిణామాల వల్ల FIS కూడా మళ్ళీ ఒక నెట్ సెల్లర్స్ గా చేంజ్ అవ్వడం అయితే మనం గమనించాం. మార్కెట్ లో వాళ్ళ యొక్క సెల్లింగ్ కూడా మళ్ళీ యాక్సలరేట్ అవుతుంది. అండ్ ఈవెన్ మన మార్కెట్ లోకి సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా కొంత వీక్నెస్ తోటి కనిపించే ప్రయత్నం చేస్తుంది. మేబీ అందుకే చాలా మంది కూడా మళ్ళీ కొంత యూటర్న్ ఏమైనా మార్కెట్ తీసుకుంటుందేమో అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. సో ప్రాక్టికల్ గా మార్కెట్ ఒకవేళ ఇలానే సెల్లింగ్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనకి సపోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున దూరంలో ఏమీ లేవు. 25,400 దగ్గర నుంచి 25,300 మధ్యలో మనకి ఎక్కడైనా కానీ మార్కెట్ లో సపోర్ట్స్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీంతో పాటుగా మనకి కొన్ని డొమెస్టిక్ అడ్వాంటేజెస్ కూడా మన మార్కెట్ లో కనపడుతున్నాయి. సో మన దగ్గరకు వచ్చినటువంటి పోయిన అక్టోబర్ హోల్సేల్ కార్ సేల్స్ డేటా మనం గమనిస్తే దాదాపుగా 17% year-on-year తో గ్రో అయింది. అండ్ దాంతో పాటుగా మనకి GST కలెక్షన్స్, సో బేసిక్ గా GSTని తగ్గించిన తర్వాత సహజంగా కొంతవరకు GST కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ పడాలి. కానీ దానికి ఆపోజిట్ లో మనకి year-on-year 5% ఇంక్రీజ్ అయినట్టుగా కూడా మనకి GST లో అయితే కనబడుతుంది. సో ఇట్లా ఓవరాల్ గా చూస్తుంటే మనకి ఆటో గానీ, FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గానే ఇండియన్ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తున్నాయని అనిపిస్తుంది. సో బేసిక్ గా మన ఇండియన్ ప్లే అనేది చాలా క్లియర్ గా ఇక్కడ కనబడుతోంది. జనాల చేతుల్లోనే లిక్విడిటీని మెయింటైన్ చేసేలాగా చేసి డిస్క్రిషనరీ స్పెండింగ్ పెంచాలి, జనాలే ఖర్చు పెట్టాలి. సో దట్ మన ఇండియన్ GDP అనేది స్టేబుల్ అవుతుంది అనే ఒక అవుట్లుక్ తోటి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రకరకాల రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది. కొంతవరకు ఆ ప్లే కూడా సక్సెస్ఫుల్ గానే కనపడుతోంది. ఇక్కడ పెద్ద ఎత్తున మనకేమి అటు GST కలెక్షన్స్ లో వాటిలో పెద్ద ఎత్తున నెగిటివిటీ అయితే కనిపిస్తున్నటువంటి కండిషన్స్ అయితే లేవు. అండ్ మనకి PSU బ్యాంక్ సెగ్మెంట్ మనం గమనించినా కానీ అది ఆల్ టైమ్ హైని రీసెంట్ గా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. FIS యొక్క షేర్ ని పెంచే ప్రయత్నం అటు గవర్నమెంట్ కూడా చేస్తుంది. దాదాపుగా 49% వరకు కూడా 20% 49% వరకు కూడా వాళ్ళ షేర్ ని పెంచుకోవచ్చు ఆ PSU బ్యాంక్స్ లో అని ఒక న్యూస్ రావడంతో అటు PSU బ్యాంక్ సెగ్మెంట్ కూడా మనకి ఆల్ టైమ్ హైని బీట్ చేసుకుంటూ వెళ్తుంది. సో బేసిక్ గా మనకి గ్లోబల్ గా ఉన్నటువంటి అన్సర్టనిటీస్ అనేది పరిమితంగా ఉన్నాయి. మనకి ఇంకా అన్సర్టనిటీ ఏదైనా ఉంది అని అంటే ఇండియా పరంగా ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి US సైడ్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోవడం, మన మీద ఆల్రెడీ 25% పెనాల్టీ టారిఫ్ అడిషనల్ గా వేశారు బేస్ టారిఫ్ మీద. దానికి గల కారణం రష్యన్ క్రూడ్ ఆయిల్ యొక్క బయింగ్ మనం చేస్తున్నామని ఒక రీజన్ చూపించారు. సో బేసిక్ గా మన రష్యన్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి బయింగ్ గత నెలలో మనం కంపేర్ చేసినప్పుడు దాదాపుగా 39% డ్రాప్ చేసింది ఇండియా. అదే విధంగా US నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నామో ఎనర్జీ రిసోర్సెస్ ని దాన్ని ఆల్మోస్ట్ డబల్ కూడా చేసింది. సో మన ఇండియా కూడా కొంత కన్వీనియంట్ గా US తో మూవ్ అవుతున్నప్పటికీ ఇండియా వైపుగా కాకుండా కొంత మళ్ళీ చైనా వైపుగా చూడడము అనేది ఇండియాకు ఉండేటువంటి ఎడ్జ్ అనేది ఏమైనా కోల్పోతుందా అనే ఒక యాంటిసిపేషన్ తోటి FIS యొక్క సెల్లింగ్ అనేది యాక్సలరేట్ అయింది. సో బేసిక్ FIS యొక్క సెల్లింగ్ గత సంవత్సరంలో మనం చూసుకుంటున్నప్పుడు ఎంత యాక్సలరేటెడ్ గా ఉన్నప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయ్యాయి. అంటే డొమెస్టిక్ పవర్ అనేది ఇండియాని బాగా సపోర్ట్ చేస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఈవెన్ మనకి కొంతవరకు పాజిటివిటీ కూడా బిల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఒక యాంటిసిపేషన్ తోటి గోల్డ్మ్యాన్ సాచ్ కూడా ఒక
అప్డేట్ రిలీజ్ చేసింది. ఇండియన్ రూపీ కొంతగా ఒక 2% మేరకు బలపడే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక మాట చెప్పింది. దానికి గల కారణం ఒకటి వచ్చేసరికి మనకి ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ కొద్దిగా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది, దానివల్ల రూపీ బలపడచ్చు అని చెప్పేసి ఒక యాంటిసిపేషన్. అండ్ దాంతో పాటుగా ఇండియన్ జీడిపి నెంబర్ ఫోర్కాస్ట్లు కూడా కొద్దిగా రివైజ్ అవ్వటము, ఇన్ఫ్లేషన్ డేటా కంఫర్ట్ జోన్ లోకి రావటము, అండ్ నెక్స్ట్ రాబోయేటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ లో ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండొచ్చు అని ఒక యాంటిసిపేషన్. సో ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఇంజన్స్ ఒక రకంగా రెడీగా ఉన్నాయి. ఒక్క యుఎస్ తో సంబంధించినటువంటి ఇష్యూని ఒకటి పక్కకు పెడితే, అండ్ ఇవాళ నైట్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బేసిక్ గా టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఏదైతే మనం వింటున్నామో ఆ టారిఫ్లు అనేవి కరెక్ట్ కాదు అని చెప్పేసి యుఎస్ కోర్ట్స్ లో కొన్ని ఫైల్ అయినటువంటి వాటి బేసిస్ మీద ఈ రోజు సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ కూడా రాబోతోంది. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కనుక ట్రంప్ కి ఫేవర్ గా ఇచ్చినట్లయితే కొంతవరకు ట్రంప్ యొక్క వాదన బలపడుతూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ అంటే ఈ అన్సర్టనిటీ మరి కొంతకాలం పెద్ద ఎత్తున టైం తీసుకోకపోవచ్చు, మరి కొంతకాలం 1 or 2 months కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా అని కాదు, ఏవైతే టారిఫ్స్ వేస్తున్నారో అవి కరెక్ట్ కాదు అని కనుక ఈ రోజు వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయితే అది యుఎస్ మార్కెట్ కి పెద్ద దెబ్బగా మారి గ్లోబల్ మార్కెట్స్ కి పాజిటివ్ గా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో బేసిక్ గా మనం ఒక జంక్షన్ లోనే ఉన్నాము. బట్ ఓవరాల్ గా చూస్తున్నప్పుడు మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం కొద్దిగా పాజిటివ్ గానే పరిగెడుతోంది. ఒక యుఎస్ మార్కెట్స్ లోనే కొంతవరకు యుఎస్ మార్కెట్స్ కూడా కొంతవరకు ప్రాఫిట్. అంటే మీరు ఇప్పుడు అన్నారు యుఎస్ మార్కెట్స్ అని, ఇప్పుడు ఒక 100% మనకు ప్రెజర్ ఉంది అనుకోండి సార్, అందులో యుఎస్ మార్కెట్లో యుఎస్ యొక్క షట్ డౌన్ ప్రభావము ఒక 50% ఉంటుందా? మిగతా 50% అయితే మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయా? యుఎస్ యొక్క ఎఫెక్ట్, యుఎస్ సంబంధించిన షట్ డౌన్ కానీ వాళ్ళ ఎకానమీ కానీ మన ఇండియా పైన ఎంత % ఉండొచ్చు సార్ మీ అబ్జర్వేషన్ ప్రకారం? యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే అక్కడ యుఎస్ మార్కెట్స్ లో ఎటువంటి ప్రభావం లేదు ప్రాక్టికల్ గా. ఒకవైపు నాస్డాక్, మనకి S&P 500, డౌ జోన్స్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైని హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అక్కడ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది అటువంటి పరిస్థితి అక్కడ కనపడట్లేదు. సో బేసిక్ ఏఐ థీమ్ అనేది విపరీతంగా ప్లే చేస్తోంది అక్కడ స్టాక్ మార్కెట్స్ లో. కాకపోతే అక్కడ ఇంకొక కన్సర్న్ కూడా వినపడుతోంది. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ ని కేవలం ఆ 7 కంపెనీస్, ద బిగ్గెస్ట్ 7 కంపెనీస్ మాత్రమే ఎంటైర్ మార్కెట్ క్యాప్చర్ ని వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకున్నాయి. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి రిటర్న్స్ యుఎస్ మార్కెట్స్ లో కూడా కంప్లీట్ గా ఆ 7 కంపెనీస్ యొక్క రిటర్న్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. సో ఎటువంటి చిన్న నెగిటివ్ రియాక్షన్ లేకపోతే ఏ రిలేటెడ్ మన గతంలో ఐటీ బబుల్ ఎట్లా బిల్డ్ అయిందో ఇప్పుడు మనకి .com బబుల్ అంటాం మనం అప్పట్లో, ఆ .com బబుల్ లాగా ఏ రిలేటెడ్ బబుల్ కూడా ఏమైనా బిల్డ్ అయింది అని అంటే యాజ్ ఆఫ్ నో బిల్డ్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు. దానికి గల కారణం డిమాండ్ వర్సెస్ సప్లై మనం కంపేర్ చేసినప్పుడు ఇక డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై సరిపోవట్లేదు. ఇప్పుడు సప్లై అనేది గనక యుఎస్ ఒకటే కాకుండా వేరే ఇతర కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ లో కనుక సప్లై పెరిగింది అని అంటే అప్పుడు యుఎస్ లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క సెల్ ఆఫ్ కూడా స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో వాళ్ళ యొక్క డిమాండ్ అనేది అంటే వాళ్ళకి డిమాండ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి, అంటే వాళ్ళు చేసేటువంటి సప్లైతో కంపారిజన్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ కార్పొరేట్ నెంబర్లు కూడా బెటర్ గానే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇంకా పెరుగుతున్న ఆంటిసిపేషన్ తో ఆల్ టైమ్ హైస్ కొట్టే అసలు యుఎస్ మార్కెట్ షట్ డౌన్ తోటి కూడా సంబంధం లేకుండా మూవ్ అవుతున్నాయి. ఒకవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్ డీలా పడిపోయింది అక్కడ యుఎస్ లో. ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లేషన్ తో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇంట్రెస్ట్ రేట్లు పెద్ద ఎత్తున ఉండడంతో అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం ఏఐ మాత్రమే అక్కడ మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది. మరోవైపు ఏమో ఉద్యోగాలు పోతున్నాయని ఒక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఒకవైపుగా నిలబడితే ఇక్కడ ఏఐ ఒక్కటి ఇంకొక ఆపోజిట్ సైడ్ నిలబడి యుఎస్ మార్కెట్ అయితే వన్ సింగిల్ డైరెక్షన్ లో డ్రైవ్ చేస్తుంది. సో బేసిక్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అన్ని ఒక కార్నర్ కుండి ఒకటే డ్రైవ్ చేస్తుంది అని అంటే తనకు ఒక్కదానికి అక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చినా కానీ కుదుపు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ గా అది మరి యుఫోరిక్ పరిస్థితుల్లాగా ఏదో ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ రాదేమో అన్న విధంగా అక్కడ యుఎస్ మార్కెట్ లో భయం జరుగుతుంది. సో బేసిక్ గా అక్కడ ఒక్కటే చోటు కాకుండా మన ఇండియాలో కూడా అంటే మనకి సంబంధించిన టారిఫ్ ఇవన్నీ కూడా అన్సర్టనిటీస్ కొద్దిగా తొలగినట్లయితే, చైనాలో కూడా అన్సర్టనిటీస్ తొలగినట్లయితే, సో ఓవరాల్ గా మళ్ళీ యుఎస్ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ గ్లోబల్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించే క్రమంలో అక్కడ యుఎస్ మార్కెట్స్ కరెక్షన్ జరగచ్చు. ప్రాక్టికల్లీ అక్కడ అసలు షట్ డౌన్ అయినటువంటి ఇంపాక్ట్ అసలు మనకు స్టాక్ మార్కెట్ అయితే కనిపించట్లేదు. సహజంగా అయితే మనకు ఆ ఇంపాక్ట్ అనేది కనిపించాలి, ఎంతో కొంత వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఉండాల్సింది పోయి రివర్స్ లో జరుగుతుంది. సో ఇది మంచి పరిణామం అయితే కాదు, అట్లా పెరగడం అనేది మంచి పరిణామం కాదు. బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కి దానికి ఎటువంటి సంబంధం లేదు. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవటం వల్ల ఇండియన్ గవర్నమెంట్ కి లేకపోతే ఇండియన్ మార్కెట్స్ కి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ని, ఇండియన్ జీడిపిని బాగా బూస్ట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న కానీ కనపడుతోంది. ఒక రకంగా బస్సు బయలుదేరడానికి రెడీగా ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్ విషయంలోకి వస్తే. సో ఈ బస్సు కనుక ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ మనకి సీట్లు కూడా దొరకవు. సో బేసిక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు ఇప్పుడు బస్సు ఎక్కే ఛాన్స్ ఉందా సార్? అంటే ఇప్పుడు బై చేయొచ్చా? ఫేర్ వాల్యూస్ కానీ ఎలా ఉన్నాయి?
ఎస్, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొనేటప్పుడు మనం పర్టికులర్ గా చూసుకోవాలి, ఏదో మిడ్ క్యాప్ కొంటా, స్మాల్ క్యాప్ కొంటా, ఇట్లా ఏదో ర్యాండమ్ గా గతంలో వచ్చినటువంటి రిటర్న్స్ కాకుండా నెక్స్ట్ ఇండియన్ ఎకానమీని డ్రైవ్ చేసేటువంటి సెక్టార్స్ ఎటువైపుగా ఉన్నాయో చెక్ చేసుకొని ఆ సెక్టార్స్ కి వెయిటేజ్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ లోను ఈటీఎఫ్ లోను పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే కొద్దిగా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఈ రెండింటి విషయాలు మనం కంపేర్ చేసినప్పుడు స్మాల్ క్యాప్ కి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ నిఫ్టీ 50 కంటే తక్కువగా ఉన్నాయి. సహజంగా స్మాల్ క్యాప్ సంబంధించిన ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, కానీ అది ఆపోజిట్ లో తక్కువలో ఉండడం, అందుకే మనకి స్మాల్ క్యాప్ లో పెద్ద రికవరీ రావట్లేదు. మిడ్ క్యాప్ కొంతవరకు బెటరే, కాకపోతే స్టిల్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది కానీ బ్రాడర్ మార్కెట్ ర్యాలీ జరగడానికి అయితే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు సెక్టార్ స్పెసిఫిక్ గా మన ఇండియన్ టీమ్ ఏవైతే డ్రైవ్ చేస్తున్నాయో, పర్టికులర్ గా మనకి BFSI బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇవైతే ఉన్నాయో అవి కొద్దిగా సపోర్ట్ చేస్తాయి. కన్సంప్షన్ సపోర్ట్ చేస్తుంది. కన్సంప్షన్ అనేది ఒక బ్రాడర్ థీమ్ కాబట్టి దాన్ని ఇంకా డైసెక్ట్ చేస్తే అటు ఆటోమొబైల్ సెక్టర్ సపోర్ట్ చేస్తుంది, కన్స్యూమర్ డ్యూరబుల్ సపోర్ట్ చేస్తాయి, FMCG కొంత సపోర్ట్ చేస్తుంది. సో ఇండియాలో కొంతవరకు ఏవైతే సెగ్మెంట్స్ మనకి డ్రైవ్ కి పాసిబిలిటీ ఉన్నాయో వాటిలో పెట్టుబడి పెడితే మాత్రం మనకి మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మనకి IT సెగ్మెంట్ అనేది దాదాపు ఇంకా 30% డౌన్ లోనే ఉంది. అదొక రకంగా పాజిటివ్ ఆస్పెక్ట్. ఆ 30% రికవర్ అయ్యే ప్రయత్నం చేసినా కానీ ఓవరాల్ ఇండెక్స్ కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 30% రికవర్ అవుద్దా లేదా అనేది మాత్రం అక్కడ ట్రంప్ చేతుల మీదగా ఎక్కువ డిపెండ్ అయి ఉంది. ట్రంప్ కనుక ఈ 25% టారిఫ్ కనుక పెనాల్టీ టారిఫ్ అట్లీస్ట్ పెనాల్టీ టారిఫ్ కనుక తీసేసాడంటే అప్పుడు మనకి IT కానీ ఫార్మాసిటికల్ ఈజ్ ఆల్రెడీ దాని మీద అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదులేండి, కానీ మనకి IT మీద మాత్రం కొంత ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి IT రికవర్ అయినా కానీ మనకు ఓవరాల్ గా ఇండెక్స్ ప్రైస్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సింపుల్ లెక్కలు వేసుకోవచ్చు. మనకు సహజంగా FD అంటే 7% రిటర్న్ వస్తుంది. లాస్ట్ 1 year నుంచి మనకి అబ్సల్యూట్ గా 0% రిటర్న్స్ తోటి మన ఇండియన్ మార్కెట్స్ కూర్చున్నాయి. సో బేసిక్ గా లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సినటువంటి బేసిక్ 7% రిటర్న్స్ మనకి రాలేదు. అదే విధంగా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ రావాల్సినటువంటి 7% రిటర్న్ అంటే ఈ7 రెండు కలిపినా కానీ 14% రిటర్న్స్ వరకైనా కానీ మన మార్కెట్ లో రావచ్చు. అంటే దానికి ఆ ప్రాబబిలిటీ ఉంది, అంటే దానికి ఆ స్పేస్ ఉంది ఎదగటానికి. ఒక 14% మందం మార్కెట్ పైకి వెళ్ళడానికి దానికి ఒక స్పేస్ ఉంది. కాబట్టి వీ కెన్ యాంటిసిపేట్ మార్కెట్ లో కొంతవరకు మన ఇండియన్ మార్కెట్ అనేది ఎక్కడానికి బస్ ఎక్కడానికి రెడీగా ఉందని చెప్పేది నేను అనుకుంటున్నాను. సార్ ఇంకోటి అంటే రీసెంట్ గా ఒక ఫ్రెండ్ క్వశ్చన్ ఇది, అంటే జనరల్ గా ఆయన పోర్ట్ఫోలియో మంచి లాభాల్లో ఉంది సార్, అంటే ఇంచుమించు 100% ప్లస్ లాభాల్లో ఉంది. కానీ జనరల్గా అతనికి చెప్పే అంటే ఆర్టికల్స్ కానీ జనరల్ ఇలా యూట్యూబర్స్ కానీ కొంతమంది అడ్వైజర్లు కానీ చెప్పేది అంటే ప్రజెంట్ ప్రాఫిట్ని మాత్రం మీరు అంటే ఎగ్జిట్ అయిపోండి, ప్రాఫిట్ని తీసేసుకోండి, నెక్స్ట్ ఒక క్రాష్ రాబోతుంది. అంటే రాబర్ట్ కియోసాకి కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది, క్రాష్ రాబోతుంది, సో మీరు ఎందుకైనా మంచిది ప్రాఫిట్ని అంతా తీసేసుకోండి అనేసి ఒక సలహా ఇచ్చారని చెప్తున్నారు. అంటే దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? సో రాబర్ట్ కియోసాకి గారు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ యుఎస్ స్టాక్ మార్కెట్ గురించి ఇందాక కూడా అదే మాట్లాడు. యుఎస్ స్టాక్ మార్కెట్ లో కొంత బబుల్ బిల్డ్ అవుతుందని ఒక అనుమానం కూడా క్రియేట్ అవుతుంది. సో బేసిక్ యుఎస్ మార్కెట్ బట్టి ఇండియన్ మార్కెట్ పడదానంటే ఊర్లో మనకి పెద్దలకు దెబ్బ తగిలితే ఊర్లో అందరికి దెబ్బ తగిలినట్టు రిపల్ ఎఫెక్ట్ ఉంటుంది. సహజంగానే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా కొద్దిగా కదులుతాయి. సో చరిత్ర ప్రకారం ఒకసారి మనం గమనిస్తే .com బబుల్ అవ్వచ్చు, లీమన్ బ్రదర్ కొలాప్స్ అవ్వచ్చు, యాక్చువల్ కొలాప్స్ లోనే స్టార్ట్ అయింది అమెరికన్ మార్కెట్స్. అటువంటి సమయంలో కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం వాళ్ళు పడ్డంతగా పడక అండ్ రికవరీలో కూడా #1 పొజిషన్ లోకి వచ్చింది, అంటే ఫాస్ట్ గానే రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఎవరైతే యుఎస్ స్టాక్ మార్కెట్స్ లో పర్టికులర్ గా పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు మాత్రం చాలా కాన్షియస్ గా ఉండాలి. అండ్ అదే విధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా స్టెబిలిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ యుఎస్ లోనేమో వాళ్ళు ఇంకా ఎకనామిక్ రివైవల్ యాక్టివిటీలోకి ఇప్పటిదాకా దిగినటువంటి పరిస్థితులు, ఇప్పటి వరకు వాళ్ళ లోకల్ కన్సంప్షన్ ని బూస్ట్ చేయలేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవైపుగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్, మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఆపోజిట్ సైడ్ లో ఆల్రెడీ ఎకానమీని రివైవ్ చేసే పనిలో పడింది. ఇన్ఫ్లేషన్ RBI కంఫర్ట్ జోన్ కంటే బిలోలోకి వెళ్ళిపోయింది, ఇంట్రెస్ట్ రేట్ కట్లు తీసుకొచ్చింది, మార్కెట్ లో లిక్విడిటీని పెంచుతుంది. ఇన్ని రకాల చర్యలు మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు మార్కెట్ ఒకవేళ పడ్డా కానీ మనకి రికవరీ ఫాస్ట్ గా రావడానికి ప్రాబబిలిటీ ఉంది. సో బేసిక్ గా మార్కెట్ పడుతుంది అని ఒక మాట ఏదైతే అన్నారో అదొక యాంటిసిపేషన్. అది 2026లో జరుగుద్దా, 27లో జరుగుద్దా అదైతే ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఇప్పటికైతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క వాల్యుయేషన్ అనేది కొంతవరకు ఫేర్ గా ఉంది. మార్కెట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే లాస్ట్ 1 year లో అసలు అండర్ పర్ఫార్మ్ చేసిన ఎమర్జింగ్ కంట్రీ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకటే. అట్లా అని చెప్పేసి ఇండియన్ GDP నెంబర్లు కానీ ఏమైనా వీక్ గా ఉండేటువంటి కండిషన్స్ కాదు. గవర్నమెంట్ ఏ పని చేయకుండా ఎకానమీని బూస్ట్ చేయకుండా ఖాళీగా కూర్చుందంటే అటువంటి కండిషన్ కాదు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ చేస్తుంది. అదేవిధంగా GST యొక్క కలెక్షన్స్ మనం ఇప్పుడు చూసాం, మనకి సర్ప్రైజింగ్ గా పాజిటివ్ సైడ్ వచ్చింది, తగ్గాల్సింది పోయి.
పాజిటివ్ సైడ్ వచ్చింది అని అంటే వాల్యూమ్ బిల్డ్ అయి ఉండాలి, మార్కెట్ ఎక్కువ శాతం కొని ఉండాలి జనం. అంటే మార్కెట్ లో కావాల్సిన లిక్విడిటీ అనేది మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మీద రిడక్షన్స్ తీసుకొచ్చారు, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు, సో లిక్విడిటీ అంతా కొంత మార్కెట్ లో చేరుకొని దాని యొక్క బయింగ్ ఇంపాక్ట్ చూపించడానికి కొంత సమయం పట్టింది. ఎప్పుడు చెప్పేది టాబ్లెట్ వేస్తే వెంటనే జ్వరం తగ్గదు, దాని యొక్క ప్రక్రియ మొదలుపెట్టి అది ఇంపాక్ట్ చూపించడం కొంత సమయం పడుతుంది. యాజ్ ఆఫ్ నో ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం when compared to అదర్ గ్లోబల్ మార్కెట్స్, చైనీస్ మార్కెట్ ఈస్ ఆల్సో రియల్లీ ఫెయిర్ వాల్యూ. అండ్ దాంతో పాటు ఇండియన్ మార్కెట్ కూడా బాగుంది. చైనీస్ మార్కెట్ ఇస్ బెటర్ దాన్ ఇండియన్ మార్కెట్ ఒక రకంగా చెప్పాలండి. సార్ ఇంకోటి ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి అడిగాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ నుంచి ఆప్షన్ ట్రేడింగ్కి అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు. సెబీ కూడా రూల్స్ అయితే బాగా టైట్నింగ్ చేస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఏం చెప్తారు? అంటే చేయొచ్చా, లేకపోతే ప్రజెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈక్విటీ మార్కెట్ మీద ఎక్కువగా తగ్గడానికి కారణం ఏంటి మీన్? సో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ వైపు అందరు ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం అందులో ఏదో ఎక్కువ రేట్లో ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ఇన్స్టాంట్ మనీ. ఒక రకంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ గ్యాంబ్లింగ్ ని ఎట్లయితే బ్యాన్ చేస్తుందో, ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి ఎఫ్ఎన్ఓలోకి రాకుండా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టాలి. సో ఎఫ్ఎన్ఓలోకి రావాలి అంటే ఎఫ్ఎన్ఓ వెనక చాలా సైన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎఫ్ఎన్ఓ అనేది మన పుట్టక ముందు నుంచి ఉంది అండ్ ఇట్ ఈస్ అ లీగల్ ప్రోడక్ట్ టు ట్రేడ్. బేసిక్ ఎఫ్ఎన్ఓ అనేది హెడ్జింగ్ కోసం అని తీసుకొచ్చారు. ఎఫ్ఎన్ఓ అనేది భవిష్యత్తులో పెరగబోయేటువంటి ఒక ప్రైస్ ని ముందుగా యాంటిసిపేట్ చేసి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి తక్కువ ప్రీమియం తోటి ఒక అడ్వాన్స్ పే చేసి లాక్ చేసుకోవడం కోసం అని చెప్పి తీసుకొచ్చినట్టు ఒక ప్రోడక్ట్ అది. సో బేసిక్ అందులో కాంట్రాక్ట్స్ ఉంటాయి. భవిష్యత్తు దీని యొక్క ధర పెరుగుద్ది అని అంటే ఒక కాల్ ఆప్షన్ కొనుక్కోవడం ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత అది ఎప్పుడైతే మనం అనుకున్న టార్గెట్ ప్రైస్ కి రీచ్ అవుతుందో అప్పుడు ఫుల్ మనీ పే చేసి మనం డెలివరీ తీసుకోవచ్చు. అంటే ఎర్లీ ప్రైసింగ్ లోనే మనం లాక్ చేసుకోవడానికి ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు ఎఫ్ఎన్ఓ ఒక పని అది. సో బేసిక్ గా మనకు మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఒకవేళ పడితే ఎట్లా అని అనుకుంటే ఒక పుట్ కొనుక్కొని హెడ్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఎఫ్ఎన్ఓ ప్రోడక్ట్ అనేది. అండ్ ఎస్ అందులో ట్రేడింగ్ చేయడానికి కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నప్పటికీ పర్టికులర్ గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మార్కెట్ లో పూర్తిగా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. మార్కెట్ లో ఒక ఎఫ్ఎన్ఓ యొక్క స్ట్రైక్ ప్రైస్ మారుతుంది అంటే అది ఏ పరిణామాల వల్ల మారుతుంది? కొన్నిసార్లు మార్కెట్ పైకి వెళ్తున్నప్పటికి కాల్ ఆప్షన్స్ పెరగవు. దానికి గల కారణాలు ఏంటి? ఐవి ఎట్లా పనిచేస్తుంది, అసలు ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, ఇంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ఏంటి, టైం వాల్యూ థీటా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఇటువంటి డెల్టా అంటే ఏంటి, ఇటువంటి ఎన్నో అంశాలను మనం గమనించుకోవాలి. గామాలు, ఇట్లాంటి ఎన్నో ఎలిమెంట్స్ మనకు మార్కెట్ లో ఉంటాయి. సో ఎటువంటి సమయాల్లో ఎటువంటి యాక్షన్స్ అనేవి మార్కెట్ లో కనబడుతూ ఉంటాయి, ఎటువంటి టైంలో మనకు ప్రీమియం స్పైక్ వస్తుంది, డీకేలో వస్తాయి, ఇవన్నీ తెలియవు మనకి. సహజంగా ఇవన్నీ తెలియనప్పుడు అనవసరంగా ఆప్షన్స్ ట్రేడింగ్ జోలికి వెళ్తే దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు కానీ ట్రేడింగ్ అని అంటారు. ఎప్పుడైతే ఫుల్ నాలెడ్జ్ తోటి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఒక స్టడీ తోటి ఎప్పుడైతే మనం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తామో అప్పుడు మాత్రమే దాన్ని ట్రేడింగ్ గా చూడాలి. డబ్బులు వస్తాయి కాబట్టి అని అనుకొని వెళ్లే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు సంపాదించారు. ఎవరైతే నిజంగా మార్కెట్ లో దానికి సంబంధించిన సైన్స్, ఇప్పుడు సింపుల్ గా చదువుకొని ఎవరైతే బయటకు వెళ్తాడో వాడికి ఉద్యోగం అసలు స్టేబుల్ అవుతాడు. చదువుకోకుండా ఏదో ర్యాండమ్ గా రెడీ అయ్యి బయటకు వెళ్ళేవాడు ఎప్పటికైనా దెబ్బతింటాడు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కూడా అటువంటిదే. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది అందరి యొక్క పని కాదు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది ఒక లిమిటెడ్ మెంబర్స్ కి, ఎవరైతే అంటే అందరూ ఎవరైనా చదువుకోవచ్చు. నిజంగా ఆ పరిస్థితులు మనకు అనుకూలించి మనం ఆ చదివినంత మనకు అర్థమై ఎమోషనల్ స్టెబిలిటీ కూడా దొరికింది, మనం స్టేబుల్ గా చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఎఫ్ఎన్ఓ పరిమితం. ఎఫ్ఎన్ఓ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దాని ఎక్స్పైరీ డేట్ కి మీరు కాంట్రాక్ట్ ని క్లోజ్ చేయాలి. అట్లీస్ట్ ఈక్విటీ మీరు కొని ఒక వ్యూతో కొని అది రివర్స్ అయినా దానికి టైం ఇస్తే మళ్ళీ పెరుగుద్దేమో. ఎఫ్ఎన్ఓ అట్లా అవ్వదు. ఎఫ్ఎన్ఓ అనేది ఆ కాంట్రాక్ట్ టైంకి ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి కాబట్టి మీరు లాసెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ వ్యూ రాంగ్ అయినప్పుడు కూడా మీరు దాని యొక్క చేంజెస్ చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అదే మీకు ఈక్విటీ అయితే మీకు అటువంటి సమస్యలు ఉండవు. ఈక్విటీ కంటే కూడా ఐ ప్రిఫర్ మీరు కుదిరితే మ్యూచువల్ ఫండ్ పెట్టుకోండి, లేదా ఈటీఎఫ్లు కొనుక్కోండి. అంతేగాని అసలు డైరెక్ట్ స్టాక్స్ కొనడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా అంటే ఇప్పుడు జనరల్గా మనము ఈక్విటీ తర్వాత ఎఫ్ఎన్ఓ ఆ తర్వాత కొంచెం మ్యూచువల్ ఫండ్ అన్ని డైవర్సిఫై చేసుకోవాలి పోర్ట్ఫోలియో అని అంటారు. ఈ మధ్యలో చాలామంది అడ్వైజర్లు కూడా అడ్వైజ్ చేస్తున్నారు ఒక పోర్షన్ క్రిప్టోలో కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. అంటే మీరు కూడా అడ్వైజర్ కాబట్టి జనరల్ మీ క్లయింట్లకు క్రిప్టోకి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అడిగితే ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు రాబర్ట్ కియోసాకి కూడా మిమ్మల్ని కాపాడేది క్రిప్టో, ఇథీరియం, బిట్ కాయిన్ ఇవన్నీ అని చెప్తున్నారు. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ క్రిప్టో వైపు అయితే ఎక్కువగా వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో బేసిక్ గా దేనికైతే ఎర్నింగ్స్ ఉండవో, ఇప్పుడు నేను ఒక స్టాక్ కొంటున్నానంటే ఆ స్టాక్ ఒక వ్యాపారం చేస్తుంది, దానికి ఇన్కమ్ అంటూ ఉంటది, దానికి వస్తున్నటువంటి ఇన్కమ్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో అండర్లైన్ అసెట్ ఉంది, వ్యాపారం ఉంది, డబ్బు సంపాదన ఉంది. అదే మన క్రిప్టో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దానికి అటువంటి కండిషన్ ఏం లేదు. సో బేసిక్ గా గోల్డ్ కానీ క్రిప్టో కానీ హియర్ అందరూ ఒక రకంగా చెప్పాలంటే సేమే. గోల్డ్ అనేది ఫిజికల్ గా భూమిలో మైనింగ్ చేస్తారు, క్రిప్టో అనేది మనకి
ఆ కంప్యూటర్లో మైనింగ్ చేస్తారు. రెండింటికి కూడా వ్యాపారాలు లేవు, రెండింటికి కూడా సంపాదనలు లేవు. వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్, మనకు ఒక స్టాక్ కొంటే ఆ స్టాక్ వెనకాల ఒక అండర్లైన్ ఎసెట్ ఉంటుంది. మనం 10 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొంటే దాని ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ 3 ఉన్నా కానీ అట్లీస్ట్ 3 రూపాయలు దాని అసలు వాల్యూ ఉంటుంది. అదే క్రిప్టో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎర్నింగ్స్ అనేవి ఉండవు. జస్ట్ బికాస్ ఆఫ్ ద డిమాండ్ అండ్ సప్లై తోటి మాత్రమే ఇవి గేమ్ ప్లే అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ క్రిప్టోని బ్యాడ్ అని చెప్పట్లేదు, క్రిప్టోలో రిటర్న్స్ రావని చెప్పట్లేదు, క్రిప్టోలో రిటర్న్స్ వస్తాయి, గోల్డ్లో కూడా రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఎప్పుడైతే దాని యొక్క అండర్లయింగ్ ఎసెట్ అనేది లేనప్పుడు వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి నేను రెడీగా ఉండను. ఓకే ఓకే, అంటే ఫైనల్గా క్రిప్టో వద్దంటున్నారు. నేను పెట్టనంటున్నాను. ఓకే ఓకే. సో ఫైనల్గా సార్ టైం కూడా లేదు మనకి, ఫైనల్గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? మార్కెట్ రేపటి వరకు కూడా కొంతవరకు కన్సాలిడేషన్ కి ఈ రోజు నైట్ పర్టికులర్ గా మనం సుప్రీంకోర్టు యుఎస్ సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ మనం ఫాలో అప్ చేయాలి. దాని డెసిషన్ బేస్ చేసుకొని మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటది. ఒకవేళ గనక ట్రంప్ ఆపే ప్రయత్నం చేసిందంటే మాత్రం మన సుప్రీంకోర్టు మార్కెట్ బులిష్ గా మారే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఆయన కనుక ఫర్గా ఉంది అని అంటే మేబీ మార్కెట్ 25,450 వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అబ్జర్వేషన్ షేర్ చేసుకున్నందుకు. ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.